అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ఆ దొంగోడికి పిచ్చి పట్టిందో లేదంటే ఫుల్లుగా మద్యం కొట్టడంతో మతిపోయిందో కానీ రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్న ఓ 108 వాహనాన్ని ఏంచక్కా ఎత్తుకుపోయాడు. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులకి చుక్కలు చూపించాడు. చిట్టచివరికి ఓ చోట చిక్కిపోయి ఇప్పుడు కటకటాల్లోకి చేరిపోయాడు. ఏరు ఎన్ని వంకలు తిరిగినా చివరికి సముద్రంలో పడాల్సిందే అన్నట్లు అయ్యింది ఆ దొంగ పరిస్థితి. మందు కొట్టి చేశాడో మామూలుగా ఉండి చేశాడో గానీ ఏంచక్క రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో పార్క్ చేసి ఉన్న ఓ 108 అంబులెన్స్లోకి ఎక్కేశాడు. దాన్ని స్టార్ట్ చేసి రయ్యను దూకించాడు. పోలీసులకు విషయం తెలిసింది. దాన్ని వెంటపడ్డారు. అయితే మనోడు స్పీడ్ డ్రైవింగ్లో కాస్త ఎక్స్పర్ట్గానే ఉన్నట్టుంది. అటు పోలీసులకి ఇటు 108 సిబ్బందికి దొరకకుండా బండి లాగించాడు. అచ్చం ఇంగ్లీష్ సినిమాలో హీరో విలన్ చేజింగ్ లాగా సీన్ తయారైంది. కొర్లపహాడ్ చెక్ పోస్ట్ దగ్గర దొరికిపోతాడని అందరూ అనుకున్నారు. అయితే టోల్ గేట్ బద్దలు కొట్టి మరీ వెహికల్ని ముందుకు దూకించాడు. అతన్ని ఆపబోయిన ఓ పోలీస్ అధికారిని ఢీ కొట్టేశాడు. ప్రస్తుతం ఆ సారు ఆసుపత్రిలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అన్ని జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. అతను రివ్వున దూసుకొస్తున్న మార్గంలో లారీలు అడ్డం పెట్టేశారు. దీంతో మనోడికి ఏం చేయాలో తోచక ఒక్కసారిగా రోడ్డు పక్కల పల్లంలోకి దూకించాడు. అక్కడ అంబులెన్స్ ఆగిపోవడంతో చిక్కుకుపోయాడు. పట్టుబడ్డ చోటే జనం ఫుల్లుగా కోటింగ్ ఇచ్చారు. పోలీస్ జీప్ ఎక్కించి స్టేషన్కు లాక్కు వెళ్లారు. మామూలుగా తప్పించుకుంటేనే ఫుల్ కోటింగ్ ఇచ్చే పోలీసులు ఓ పోలీస్ అధికారినే చంపేంత పనిచేస్తే ఊరుకుంటారా? అధికారికంగా కోటింగ్ కూడదు, కానీ ఆఫ్ ది కెమెరాలో మాత్రం మనోడి తాట తీసేసుంటారు. మరి ఇంత దారుణానికి ఒడగట్టినోడితో ఎవరైనా స్మూత్గా డీల్ చేస్తారా చెప్పండి? ఇంతకీ అతను ఏ ఆడి కారునో కిడ్నాప్ చేయకుండా అంబులెన్స్ని ఎందుకు తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది మరో 2 రోజుల్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.